ఈ కేసు గురించి అడగడం కంటే కూడా ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావడం ఎలా అనిపిస్తుంది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. లేదండి, ఇదంటే టీజర్ లాంచ్ షూటే కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇంతకీ దీంట్లో అంటే ఇప్పుడు ఆ తండ్రి కొడుకుల వ్యవహారం మనం చూసాం టీజర్ ద్వారా ఏం జరిగింది అనేది. అసలు మీరేం చేశారు, మీ దీంట్లో మీ పాత్ర ఏంటి ఇంతకీ? నా పాత్ర ఏంటంటే మా హీరో వినోద్ కుమార్ గారు. మా హీరో ఏంటి అందరికీ హీరో, ఈ సినిమా హీరో కూడా వినోద్ కుమార్ గారే. ఓకే, డౌటే లేదు సార్, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మీరు హీరోగా. అంత మంచి క్యారెక్టర్ వినోద్ కుమార్ గారిది. నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎలా అంటే నా కొడుకు నా మీద కేసు వేసాడంటే మనం ఎందుకు వెనకడిగేద్దాం సార్, పదండి ఫైట్ చేద్దాం అని కోర్టుకు తీసుకెళ్తాను. అంతేనండి, అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తీసుకెళ్తా, పదండి అని తీసుకెళ్ళాను. ఓకే, అలాగా అలా ఎంకరేజ్ చేసే క్యారెక్టర్, వెనకాల నుండి సపోర్ట్ చేసే క్యారెక్టర్ కాదు. ఇట్లా మీకు బాగా అలవాటు అయిపోయినట్టుంది సపోర్టివ్ ఫ్రెండ్స్ చేయడము, లేకపోతే ఇలాంటి వాటిలో మనం ఒకరు తోడేది మనకు కావాలి ఖచ్చితంగా అనేది అయితే అనిపించింది. ఓకే, మీకు ఒక ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. ఇలాగ ఎప్పుడైనా గొడవలు అలవాటు అయిపోయాయా మీకు కూడా? ఇలాగనే తండ్రితో గొడవ పడడం అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే నేను చేసిన పనులకి మా ఫాదర్ నా మీద 100 కేసులు వేయాలి. నేను చేసిన దరిద్ర పనులకి ఆయన తండ్రి కాబట్టి నన్ను క్షమించి వదిలేశారు. సో ఆయన వదిలేయటం వల్ల నేను నేర్చుకున్నాను చాలా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వేశారు, తండ్రి వదిలేశారు. బాయ్ అండి. ఓకే అండి, బాయ్.